ఆర్టీసీకి భారం తప్పుతుంది, అట్లాగే నిజమైన లబ్ధిదారులకి లాభం కలుగుతుంది, అలాగే మిగతా ప్రయాణికులకు కూడా సౌలభ్యం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. ఇకపోతే టీఎస్ఆర్టీసీలో ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిర్రు, అది ప్రకటించలేదు. యూనియన్ల పునరుద్ధరణ వెంటనే చేస్తామని చెప్పిర్రు, అది అట్లాగే ఉండిపోయింది. 2017 వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లిస్తామన్నారు, అది అట్లనే ఉండిపోయింది. రిటైర్ అయిన ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ ఏప్రిల్ 22 నుంచి చెల్లించలేదు, వెంటనే చెల్లించాలా. ఉద్యోగ భద్రత పాత సర్కులను రద్దు చేస్తూ విధి విధానాలు కొత్త ఇవ్వాలనేది కోరడం అవుతున్నది. అట్లాగే చట్ట వ్యతిరేకమైన డ్యూటీలను రద్దు చేసి విపరీతమైన పనిభారాన్ని ఉదయం 4 నుండి అంటే 14-15 గంటలు డ్యూటీగా ఉంటుంది, అదొకసారి చూడాలని కోరిక. అలాగే మహాలక్ష్మి పథకం గురించి చెప్పడం జరిగింది. ఆర్టీసీ పద్దును దాదాపు 600 కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి కూడా అవి ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటూ, అలాగే ఉద్యోగులను వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగంకు తీసుకుంటాం. గతంలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులను ప్రభుత్వము రాకముందు ప్రకటించినటువంటి ఈ ఆర్టీసీ విషయంలో ఒకసారి మీకు చెప్పడం జరిగింది. ఇకపోతే ఆఖరణ ఎంప్లాయ్మెంట్ అన్న, నేను ఎంప్లాయ్మెంట్ గురించి 1 నిమిషం ఎక్కువ మాట్లాడాలని ఏం లేదు. నేను కూడా ఎవరికి తెలియని విషయాలు చెప్తున్నాను, నేను మాట్లాడలేదు. కానీ అందరికీ అన్నీ తెలుసు, అందరికీ తెలిసిన అనలేని వారే చాలామంది, అనగలిగిన వారే కొందరు, కాబట్టి ఆ కొందరులో నేను అనుకొని చెప్తున్నాము. ఎక్కడో దగ్గర ఒక మాట బయటకు వస్తేనే దాన్ని మూమెంట్ జరుగుతుంది, ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేస్తేనే సమస్యకు పరిష్కారం అవుతుందని నమ్మే వ్యక్తిగా మాట్లాడుతున్నాం. అన్న, ఎంప్లాయ్మెంట్ ఇప్పటివరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మనం చెప్తున్నాం, సంతోషం. ఇయ్యలేదని నేను అనట్లేదు, మీరు ఇస్తున్నారు, నేను కూడా పేపర్లో చూస్తున్నాను, కనిపిస్తున్నది. కానీ ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ను కంటిన్యూ చేస్తూ పోతుంటే, సీఎంఓ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ వరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ని కంటిన్యూ చేస్తూ పోతుంటే ప్రమోషన్లు రాని వాళ్ళ గుండె బాధ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాం. సీఎంఓలో కూడా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. సీఎంఓలో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల పేషీల నుంచి మొదలు పెడితే ఇవాళ ఇరిగేషన్, పంచాయతీరాజ్, మెడికల్ హెల్త్, R&B ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే రిటైర్డ్ ఎంప్లాయీస్నే కంటిన్యూ చేస్తూ 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8, 14 సంవత్సరాలు కూడా, లాస్ట్కు శిల్పారామంలో కూడా 16 సంవత్సరాలుగా ఒకే వ్యక్తులను కంటిన్యూ చేస్తూ పోతున్నారు. దీనివల్ల ప్రమోషన్ రావాల్సిన వాళ్ళు ప్రమోషన్ రాదు. ఒక్కరు రిటైర్ అయితే 5-6గురికి ప్రమోషన్లు వస్తాయి. ఒక్కరు రిటైర్ అయితే అదే జీతంలో 4 కొత్త ఎంప్లాయ్మెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది, కొత్త రిక్రూట్మెంట్స్ అవుతాయి అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నాకు ఎవరు వ్యతిరేకం కాదు, నేను ఎవరి పేరు తీసుకోవట్లేదు. అక్కడ మొదలు పెడితే ఇక్కడ మనం ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా 16 మంది రిటైర్ అయిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. కొత్త వాళ్ళ దగ్గర తెలివి లేదనా, పాత వాళ్ళతోనే సభ నడుస్తుందనా, పాత వాళ్ళతోనే సీఎంఓ నడుస్తుందనా, పాత వాళ్ళతోనే గవర్నమెంట్ నడుస్తుందనా, పాత వాళ్ళతోనే పేషీలు నడుస్తాయనా, పాత వాళ్ళతోనే డిపార్ట్మెంట్లు నడుస్తాయనా? మరి రిటైర్ అయిన వాళ్ళకు జీతము మళ్ళీ కొత్తగా వాళ్ళకు వచ్చే పెన్షన్ కాక జీతం ఇస్తూ ఇవాళ యువకులను, తెలివైన వారిని, ఈ నడుమల కొత్త జనరేషన్కు ఎవరికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితికి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అన్న. 57 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చినామంటే 57 మంది పాత ఎమ్మెల్యేలు పోతేనే ఇందులోకి కొత్త ఎమ్మెల్యేలము 57 మంది వచ్చినామనేది నేను నమ్ముతున్నాను. అలాగే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. ఎప్పటికప్పుడు అనుభవం అదే వస్తుంది, కాలం నేర్పుతుంది తప్ప అనుభవమే మనము ఎక్స్పీరియన్స్నే ప్రాతినిధ్యంగా తీసుకొని మనం అలాగే కంటిన్యూ చేస్తే ఏది శాశ్వతం కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఒకసారి, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఆయన కూడా చెప్పారు రిటైర్డ్ అయిన వాళ్ళని కంటిన్యూ చేయమని. నాకేం వాళ్ళు పగ కాదు, వాళ్ళని ప్రత్యక్షంగా నాకేం శత్రుత్వం లేదు. కానీ ఎవరము ఏ స్థాయిలో ఉండాలనో ఆ స్థాయిలో ఉండి మన సమయం అయిపోయిన తర్వాత మనము అక్కడి నుంచి నిష్క్రమిస్తే చాలా బాగుంటుందని ఆలోచించే వ్యక్తిగా మీకు ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చెప్తున్నాం. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నా, సమయం ఇచ్చిన 10 నిమిషాలు, అంతకుముందు వాడిన 20 నిమిషాలకు మీరు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అమ్మా. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు.